श्वशूरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान्. దీని యొక్క అర్థం ఏంటంటే శ్వశూరాన్ అంటే మామగార్లను, సుహృదః అంటే స్నేహితులను, శ్రేయోభిలాషులను, చైవ మరియు సేనయోః ఉభయోః అపి అంటే ఇరువైపుల సైన్యంలో కూడా, తాన్ సమీక్ష్య అంటే వారందరినీ చూసి, సహ కౌంతేయ ఆ కుంతీపుత్రుడైన అర్జునుడు, సర్వాన్ బంధూన్ అంటే తన బంధువులందరినీ, అవస్థితాన్ అంటే యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నవారిని. అంటే ఇక్కడ ఏమంటున్నారు, కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఇరువైపులా తనకు సంబంధించిన వారు ఎవరున్నారు, మామగారులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, వారందరూ యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నట్టు అర్జునుడు వారందరినీ చూశాడు. వారందరూ తనకి ఎంతో ఆప్తులైన వారేనని గుర్తించిన అర్జునుడు మనస్సులో ఎంతో ఆందోళన చెందుతున్నాడు. ఎందుకంటే వారందరితో తనకున్న బంధుత్వము వల్ల, ఆ భావన వల్ల తనకి జాలి మరియు దుఃఖము కలిగాయి. తాను యుద్ధం చేయబోయేది పరాయి వారితో కాదు, తన సొంత కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయులు అని భావించి తన మనస్సు ఎంతో బాధగా ఉంది. అంటే అర్జునుడు కృష్ణుని అడిగి ఆ ఇరువైపుల సైన్యం మధ్యలో ఉన్నాడు. అక్కడ ఉండి ఎవరితో యుద్ధం చేస్తున్నానని తెలుసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళాక వారందరినీ చూసి, అరే వీరంతా నా మామగారు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఉన్నారు, వీరందరూ నా బంధువులు కదా అని ఆ బంధుత్వం అనే భావన తన మనస్సులో కలిగి, తనకేం కలిగింది, అక్కడ జాలి మరియు దుఃఖం కలిగాయి. అరే నేను ఈ యుద్ధము చేయబోయేది పరాయి వాళ్ళతో కాదు, నా కుటుంబ సభ్యులతోటి, నా యొక్క ఆత్మీయులతోటి అని తన మనస్సులో బాధ కలుగుతుందండి. అంటే ఈ శ్లోకంలో అర్జునుడు ఏమవుతుంది, తన మనస్సులో ఒక సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఒకవైపు క్షత్రియుడిగా తన ధర్మాన్ని నిర్వర్తించాలి అనే బాధ్యత ఉంది. మరోవైపు ఏముంది, తనకెంతో ప్రియమైన బంధువులపైన ప్రేమ, మమకారం కూడా ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది అక్కడ, అర్జునుడికి యుద్ధం చెయ్యడం కంటే తన బంధువులను రక్షించడం మరియు వారి పట్ల ప్రేమ చూపించడం ముఖ్యంగా అనిపించింది అక్కడ. అంటే అప్పటి వరకు యుద్ధం చెయ్యాలి అనుకున్న అర్జునుడు ఆ యుద్ధ రణరంగంలో వారి యొక్క బంధువులను, మిత్రులను, వారందరిని చూడగానే తన మనస్సులో ఒక బంధుత్వ భావన కలిగి మనస్సు జాలి, దుఃఖం కలిగాయి. అది చూశాక తనకేమనిపించిందంటే, ఆ బంధువులతో నేను యుద్ధం చేయడం కంటే బంధువులను రక్షించడం పట్ల, వారి పట్ల ప్రేమ చూపించడమే ముఖ్యంగా అర్జునుడికి అనిపిస్తుంది. ఈ బంధుత్వం, మమకారమే తర్వాత అర్జునుడిలో తీవ్ర విషాదానికి కారణమైందండి. శ్రీకృష్ణుడు కర్మయోగం, ఆత్మతత్వం, స్వధర్మం వంటి గొప్ప విషయాలను చెప్పాడు. అంటే ఇక్కడ ఒకటే అండి, ఇరువైపుల సైన్యాల్లో వారందరినీ చూశాడు. తనకు కావలసిన వారందరూ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వీరందరితో నేను ఎలా చేయాలి ఆత్మీయులతోని అని తన మనస్సు ఎంతో ఆందోళన చెందుతుంది. యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నట్టుగా అర్జునుడు ఉన్నాడు ఉండటానికి. కానీ వారందరినీ చూడగానే తనకు మమకారంతో తీవ్రంగా తన మనస్సు దుఃఖంతో నిండిపోయింది. ఎలా చేయాలి వీరితో యుద్ధం ఎలా చేయాలి అని చెప్పేసి ఆందోళనలో పడిపోయి, నేను యుద్ధం చేయను, నా కుటుంబ సభ్యుల్నే ప్రేమతోని నేను రక్షించుకుంటాను అని చెప్పేసి అనుకుంటాడు కూడా ఒక నిమిషం. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, తనకి ఎలా అర్జునుడు ఆ తీవ్ర విషాదంకి ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, తనకి గొప్ప విషయాలను బోధించాడు.
అంటే ముందు మనం ఆలోచించాలి. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? అది ధర్మబద్ధమా? కాదా? ఆలోచించి వివేకంతో నిర్ణయం తీసుకోవాలి అని చెప్తారు. అంటే మన జీవితాల్లో కూడా అలానే అండి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఎదుటివారు మన మిత్రులైనా సరే, బంధువులైనా సరే, ఎవరైనా సరే ఆలోచించాలి. ఆలోచించకుండా మన మాట కానీ, మన చేతలు కానీ ఉండకూడదండి. ఇదండి దీని యొక్క అర్థం.